నిమ్మ ప్రైస్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా. ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా దేవుడు మన కొరకు ఈరోజు మరణించినటువంటి దినము. ఈరోజు దేవుడు మన కొరకు తన ప్రాణాలు అర్పించి ఉంటున్నాడు కదా. ఆ విషయమే ఒక మాట నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్లకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, మన కొరకు క్రీస్తు సిలువలో ఆయన మరణించి ఉన్నాడు. ఈ యొక్క వచనం అంతట్లో కూడా మనం చూస్తే ఒక 3 సిలువలో ఒక 3 ఆశీర్వాదాలు కదా. మొదటిది, సిలువ ఎందుకు మోస్తూ ఉన్నాడు అంటే మొదటిగా మన పాపాలను తీసివేయటానికి, మనం కలిగి ఉన్న ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి దేవుడు మనల్ని విడిపించటానికి, మన ప్రతి పాపం అది ఏదైనప్పటికీ కూడా, చిన్నదైనా పెద్దదైనా, పాపము నుండి విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. రెండవదిగా సిలువ ఎందుకు మోసారు అంటే ఆయన మన దోషములను, మన అతిక్రమం క్రియలను మన నుండి దూరపరచటానికి, దోషములను అతిక్రమ క్రియలను తీసివేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినారు. ఏ దోషములో మనం ఉంటూ ఉన్నాం, ఈ అతిక్రమ క్రియలను బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో నిలబడుతూ ఉన్నామో దాన్ని దేవుడు మన విషయంలో తీసివేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన సిలువ మ్రానును మోసినటువంటి దేవుడై ఉన్నాడు. మూడవదిగా యేసు సిలువ ఎందుకు మోస్తూ ఉన్నాడంటే మన రోగముల నుండి ఆయన మనల్ని విడిపించటానికి, మన దుఃఖము నుండి ఆయన మనల్ని విడిపించటానికి, మన ప్రతి శాపముల నుండి ఆయన మనల్ని విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణించి ఉన్నారు. మన పాపముల నుండి విడిపించటానికి, మన యొక్క దోషముల నుండి, మన అతిక్రమ క్రియల నుండి విడిపించటానికి, మన రోగముల నుండి, మన దుఃఖముల నుండి, మన శాపము నుండి ఆయన మనల్ని విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నారు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఆయన మన కొరకు తన యొక్క మోయలేనటువంటి మ్రానుతో ఆయన మోస్తూ, ఆయన భరిస్తూ ఆయన సిలువకు అప్పగించబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించి, తను వెల ఇచ్చి మనల్ని కొనుక్కొని ఉన్నారు. ఏ రోగంలో నువ్వు ఉన్నావు, నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత అంటున్నాడు దేవుడు. ఆల్రెడీ దేవుడు మనకి స్వస్థతనిచ్చి ఉన్నాడు ఆయన పొందిన దెబ్బల చేత. ఈరోజు ఏ విషయంలో లేదా ఎలాంటి ఆ యొక్క కార్యం కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావు, దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నీ రోగములు ఆయన తీసివేస్తాడు, నీ దోషములు ఆయన తీసివేస్తాడు, నీ అతిక్రమములను ఆయన విడిచిపెడతాడు, తీసివేస్తాడు. నీ ప్రతి దుఃఖమును నాట్యముగా మార్చడానికి ఆయన సిలువలో మరణించాడు. ఏ దుఃఖములో నువ్వు ఉన్నా సరే నీ దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాడు. నీ ప్రతి దుఃఖాన్ని తీసివేసి దేవుడు సమృద్ధి అయినటువంటి, సంతోషకరమైనటువంటి నవ్వును దేవుడు కలగచేస్తూ ఉంటాడు. ఈ ప్రతి పాపముల నుండి ఆయన నిన్ను విడిపించి సంపూర్ణమైన కార్యం దేవుడు జరిగించి ఆయనను నిలబెట్టబోతూ ఉన్నాడు. కాబట్టి భయపడక ధైర్యంగా దేవుని సన్నిధిలో ముందుకి నడు, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఈరోజు మన కొరకు ఆయన సిలువలో మరణించి ఉన్నాడు కనుక ఆ మరణమును దేవుని యొక్క సన్నిధిలో మనం స్మరిస్తూ దేవుని కొరకు నడిపించబడినప్పుడు ఆయన కార్యం చేస్తాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు దయచేయను కాక. ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం. ఈరోజు ప్రభా, నువ్వు మా కొరకు నాయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన మా కొరకు నువ్వు సిలువలో మరణించు. మా యొక్క పాపముల నిమిత్తం, మా దోషముల నిమిత్తం, మా యొక్క అతిక్రమముల నిమిత్తం, మా యొక్క రోగముల నిమిత్తం, మా యొక్క దుఃఖము నిమిత్తం, మా యొక్క శాపముల నిమిత్తం ప్రభా నువ్వు సిలువలో మరణించు. వాటన్నిటిని కొట్టివేశావు ప్రభా. అయ్యా, జయోత్సాహముతో, జయముతో ప్రభా మేము ముందుకు వెళ్ళే కృపను, ధన్యతను, భాగ్యములను మాకు దయచేయండి ప్రభా. తండ్రి నాయన, నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థతను, నీ అతిక్రమముల వలన, నీ దోషముల వలన నేను నిన్ను విడిపిస్తాను, అందుకే నేను సిలువలో మరణించానన్నావు ప్రభా. తండ్రి నాయన, ఇవన్నీ మాకు అనుగ్రహించి, మా కొరకు నీ ప్రాణము నర్పించి, మా కొరకు నీ రక్తాన్ని చిందించి నువ్వు మమ్మల్ని నిలబెట్టిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ, నీ బిడ్డలు ఎవరెవరు ప్రభా తండ్రి ఏ అవసరతలో ఉన్నను వారన్నిటినీ కూడా నెరవేర్పు చేసి దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడనైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థనను బిడ్డల చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ మా అందరికీ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.